హలో ఎవరివన్ నమస్తే. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. ఈరోజు మనం ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి హై వెయిటేజ్ టాపిక్స్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మ్యాథ్స్కి సంబంధించి మెయిన్గా చదవాల్సినటువంటి లెసన్స్కి సంబంధించి ఎంతెంత వెయిటేజ్ ఉంటుందనేది మనం ఇప్పుడు డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. జనరల్గా ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే టాపిక్స్ని ఫస్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, దీని నుంచి 11 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2D అండ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 6 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 3 మార్క్స్ అన్నమాట. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ అనేది వెయిటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 4 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3 డైమెన్షన్స్ నుంచి 4 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 4 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనామియల్ థియరం నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాబిలిటీ నుంచి 3 మార్క్స్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 2 మార్క్స్. మాక్సిమా అండ్ మినిమా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి 3 మార్క్స్ అనమాట. ఈ 3 మార్క్స్ అనేది ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నుంచి 4 మార్క్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెరాబోలా నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ నుంచి 3 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెఫినెట్ ఇంటిగ్రల్స్ అన్నమాట. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనమాట, దీని నుంచి 2 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 3 మార్క్స్ అన్నమాట. ఇది టోటల్ ఓవరాల్గా నేను ఇక్కడ 70 మార్క్స్కి నేను వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఎంసెట్ అనేది 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 160 మార్క్స్కి 160 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. అండ్ నో నెగిటివ్ మార్క్స్, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదండి. ఎగ్జామ్ ఎలాంటి ప్యాటర్న్ అనేది ఇస్తారంటే మల్టిపుల్ చాయిస్లోనే ఎగ్జామ్స్ అనేది క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనం సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఎంసెట్కి సంబంధించి ఫిజిక్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ వచ్చేసరికి 40 మార్క్స్, మ్యాథ్స్ వచ్చేసరికి 80 మార్క్స్. టోటల్ 160 మార్క్స్కి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 160 మార్క్స్కి అంటే ఫిజిక్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు. కెమిస్ట్రీ వచ్చేసరికి 40 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాథ్స్ వచ్చేసరికి 80 మార్క్స్ 80 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. టోటల్ ఓవరాల్ 160 మార్క్స్ 160 బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సో నెగిటివ్ మార్క్స్ అలాంటివి ఉండవు కాబట్టి మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్క బిట్ను కూడా అటెంప్ట్ చేయడం అనేది మర్చిపోకండి. అంటే మీకు వచ్చినా ఒకవేళ రాకపోయినా కానీ డెఫినెట్లీ అటెంప్ట్ అనేది చేయడం మర్చిపోకండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఇక్కడ వెయిటేజ్కి సంబంధించి 70 బిట్స్ మాత్రమే, అంటే 70 బిట్స్ ఇచ్చేటటువంటి వెయిటేజ్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. మిగతా 10 మార్క్స్కి సంబంధించి మనకి ఒక్కొక్క బిట్ అనేది ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ దగ్గర ఎట్లాగైనా ఇవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ టాపిక్స్కి సంబంధించి మెయిన్గా చదవాల్సినటువంటి టాపిక్స్ ఇవన్నమాట మ్యాథ్స్కి సంబంధించి. సో ఆల్ ఆఫ్ యూ మీరు ఈ టాపిక్స్ని ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఎందుకంటే మ్యాథ్స్లో మనకి ఇక్కడ 80 మార్క్స్ అనేది ఎక్కువ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఏపీ ఎంసెట్కి హైయెస్ట్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ కాబట్టి. సో ఆల్ ఆఫ్ యూ ఫోకస్డ్గా ఈ టాపిక్స్ని కవర్ చేసుకొని వెళ్తే మనం హైయెస్ట్ స్కోర్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను. సో ఇది మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.